భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో బగ్గుమన్న వర్గపోరు. తెల్లం వెంకట్రావు వర్సెస్ పొదం వీరయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షుడు పొదం వీరయ్య సంచలన వ్యాఖ్యలు. దుమ్ముగూడెం మండలం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పొదం వీరయ్య, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అసలైన కాంగ్రెస్ వ్యక్తి కాదు, నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా మంత్రులకు మరియు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్తాను. పొదం వీరయ్య ఆయనకు లేదు అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తుంది. ఎందుకు లేదు అని అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు, మరి ఏ పార్టీ నుండో గెలిచి ఈ పార్టీకి రావడం జరిగింది. నేను అట్లా కాదు. పొదం వీరయ్య అనేటోడు మరి లిజెండ్. ఎక్కడ కూడా ఏనాడు కూడా ఇంకో పార్టీకి నేను ఒకటి వేయలే, ఇంకో పార్టీకి పనిచేయలే, ఇంకో పార్టీకి నేను అది చేయలేదు. మీరు ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ నన్ను మీ కాడికి పంపిస్తే ఆ రోజు 11 రోజులలోనే నేను ఎమ్మెల్యేకి గెలిచిన. మీకు 5 సంవత్సరాలు మీ ఎమ్మటి ఉండి మీ తోడుగా ఉండి మీ అందరి యొక్క మనలను పొందిందనుకుంటే మీరందరూ పక్కా పెట్టారు. మరలా పక్కా పెట్టారు. ఆ కర్మని మనం అందరం అనుభవిస్తున్నాం. అనుభవిస్తలేమనేది కాదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏదున్నా ఏది లేకపోయినా ఆయన రావడం అనేది మన వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది నిజం. దీంట్లో ఎలాంటి పురపంచాలు లేవు. ఇక్కడ ఏదో మనం నీతులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమ్ముడు చెప్పాడు, ఏది కాశీనగర్ మన సున్నం బట్టిలో మీ దాని గురించి మేము ఎంత పోరాడి దాదాపుగా 25-26 లక్షలు పెట్టి మేము తిప్పి మమ్మల్ని ట్రిబ్యునల్ వేసి ఆపు చేయించడం జరిగిందనే విషయాన్ని మన పార్టీకి ఇచ్చిన తర్వాత నేను ఓడిన ఎమ్మెల్యేగా నేను రాసేటందుకు నాకు అధికారాలు లేవు. ఎందుకు లేవు అని అంటే మన ముఖ్యమంత్రి వారు ఎవరైతే తీసుకున్నప్పటికీ వారి ద్వారానే, వారి లెటర్ పేరు ద్వారానే మనకి ఇవ్వాలి. అయినా కూడా రాసేటప్పుడు మేము సీనియర్ నాయకులం, కాంగ్రెస్ వాదులం, మరి ఇక్కడ కాంగ్రెస్ వాదులు ఎవరున్నారని కూర్చోబెట్టినందుకు అడగాల్సిన బాధ్యత ఇప్పుడు మన దాంట్లో కలిసినటువంటి ఎమ్మెల్యే గారికి ఉందని ఈ సందర్భంగా మీకు చెప్పాలి. ఎందుకంటే ఆయన మమ్మల్ని అడగాలి, ఆయన జాత జాగిరి కాదు కదా, నా జాగిరి కాదు, ఆయన అయ్యే జాగిరి కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మన అందరి జాగిరిది. ఈ మండలంలో ఉన్న నాయకుల అందరి జాగిరి. కాబట్టి ఇక్కడ అందరూ కూర్చోబెట్టుకుని కాంగ్రెస్ వాదులకు ఎక్కువ ఇచ్చే ఆయనతో వచ్చిన వాళ్ళకు కూడా ఇంత మేము కాదనేది లేదు. కానీ ఆయన బట్టి వచ్చినటువంటి నాయకులకు మాత్రమే ఇండ్లు అన్ని ఇసుకొని మనందరినీ రోడ్డు మీద చేస్తే మనమేమో ఊరుకోమో. రేపు జరిగే సంస్థాగత ఎన్నికలలో ఇక్కడనే కూర్చొని మనకెన్ని వాళ్ళకెన్ని అనేది కూడా మాట్లాడి నిష్పక్షపాతంగా ఎలక్షన్లో నిలబడతామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, నేను ఎప్పటికీ ఎల్లవేళ్ళు ఇక్కడనే ఉంటున్నా. గత ఎలక్షన్లలో కూడా రకరకాల అబద్దాలు చెప్పి మీ దగ్గర అంత 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఉండడు అనే మాటని పదే చెప్పి మీకు తప్పుడు సమాచారంతో ఈరోజు మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకునే దాంట్లో మన చేతులతోటే మన కడుపులో మనం మట్టిపోసుకోవడం జరిగిందనే విషయాన్ని మరోమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.